రష్యా భాగానికి ఇలా రాబోయే ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ ఉందో దాన్ని కూడా గట్టిగా బ్రేక్ వేయొచ్చు. ఇరాన్ మీద కూడా ఆర్థికంగా దెబ్బ కొట్టొచ్చు. హర్మోజ్ని దిగ్బంధించడం ద్వారా ఇరాన్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇరాన్ నుంచి వెళ్ళేవి ఎలాంటి బ్రేక్ లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. చైనాకు కూడా ఈ 47 రోజుల పాటు ఏదైతే ఉందో అది కొనసాగుతూనే ఉంది, వెళుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఆపితే ఇప్పుడు ఇరాన్ ఖచ్చితంగా లొంగుతుంది అని ఏదైతే అమెరికా భావించి హర్మోజ్ దిగ్బంధనానికి ట్రంప్ అనౌన్స్ చేశారో దాంతో ఇప్పుడు మళ్ళీ అది తిరిగి వచ్చి మళ్ళీ అమెరికాకి చుట్టుకునేలాగా ఉంది ఈ పరిస్థితి కూడా. ఇరాన్కి ఏం చేద్దాం అనుకుంటే అమెరికాకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా అదే రివర్స్ కొడుతున్న పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఇరాన్ మీద ఏం చేద్దాం అనుకుంటే అదే అమెరికాలో కూడా జరుగుతుంది. ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రెజిమ్ చేంజ్ చేయాలంటే పరిస్థితులు అవుతున్నాయి. అక్కడ ఉన్న లీడర్లను చంపేస్తుంటే ఇక్కడ ఆర్మీలో గందరగోళం చేద్దాం అనుకుంటే అమెరికాలో ఉన్న ఆర్మీ అంతా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏదో బ్లేమ్ చేసేద్దాం, అక్కడున్న ఉమెన్ కార్డు వాడదాం అనుకుంటే ఇక్కడున్న వీళ్ళ ఉమెన్ పరువు పోతుంది. ఇలా అనేక రకాలుగా ఎన్ని రకాలుగా డ్యామేజ్ అవ్వాలో అన్ని రకాలుగా అమెరికా అవుతుంది. అంటే ఇదంతా ఇరాన్లో ఒక సౌండ్ కూడా వినబడుతుంది. దీన్ని ఏమంటున్నారో తెలుసా? అంటే షియా ముస్లిమ్స్ మేబీ అంటే వాళ్ళు పూజించే దేవుడిగా అమీతుల్లా ఖమేనీని కొంతమంది వర్గం భావిస్తారు. కాబట్టి ఏమైనా ఇరాన్ తరపున ఆకాశంలో ఉండి అమీతుల్లా ఖమేనీ ఏమైనా దీన్ని అంతటిని ఏమైనా మిరాకిల్స్ చేస్తున్నారా, లేదంటే ఇంత ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఇరాన్కి ఏది చేద్దాం అనుకుంటే అమెరికాకి అదే జరగడం ఏంటి అనేది ఇరాన్లో వినబడుతున్న ఒక సౌండ్. సో మొత్తానికి ఇది ఎందుకు చెప్పాను అంటే చైనా విషయంలో చైనా అండ్ ఇరాన్కి ఒకే దెబ్బకి 2 పిట్టలు అని భావించిన అమెరికా ఎలా అయితే హర్మోజ్ని దిగ్బంధించడానికి ఇక్కడ రంగంలోకి దిగిందో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసలు చైనా ఇరాన్ నుంచి ఏమేం ప్రొడ్యూస్ చేసుకుంటుంది? ఆయిల్ అండ్ సిఎన్జి అండ్ ఎల్పిజి గ్యాస్. ఆయిల్ ఎంత ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే 1.8 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇరాన్ నుంచి చైనా. అలాగే 8 మిలియన్ టన్స్ గ్యాస్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. 8 మిలియన్ టన్స్ ఎల్పిజి అండ్ సిఎన్జి గ్యాస్ రూపంలో అటు డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కూడా ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది చైనా. ఇప్పుడు హర్మోజ్ ఆగిపోవడం ద్వారా ఖచ్చితంగా చైనా కూడా కటకటలాడే లాంటి పరిస్థితిలోకి వెళుతుంది. అటు ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడానికి చైనా కూడా ఈరోజు అనేక పరిస్థితులను ఎదుర్కోబోతుంది. ముఖ్యంగా చైనాలో ఎలాంటి కొరత ఏర్పడబోతుంది అంటే అక్కడ పెద్ద కంపెనీలు అనేకం ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు అనేకం ఉన్నాయి. అవి కూడా అమెరికా కంపెనీలు ఉన్నాయి, చైనా కంపెనీలు ఉన్నాయి. నిజానికి చైనా మార్కెట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అతి పెద్ద దేశంగా మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్లో ఉంది. కాబట్టి ఇదే చైనా నుంచి ఉన్న కంపెనీలు అనేక దేశాల్లో ఉన్నాయి. అమెరికాకి సంబంధించిన కంపెనీలు ఇదే చైనాలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీల దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు అమెరికా కంపెనీలు అనేక ఉన్నాయి చైనాలో. ఇప్పుడు ఈ గ్యాస్ కొరత, ఆయిల్ కొరత ఏర్పడింది అంటే గనక దెబ్బ పడేది చైనాకే అని ఏదైతే అమెరికా భావిస్తుందో యాజ్ వెల్ యాజ్ అమెరికాకి కూడా అంతకంటే ఎక్కువ పెద్ద దెబ్బ తగులుతుందన్నమాట. అమెరికాకి అతి పెద్ద దెబ్బ తగలబోతుంది. చైనాని కొడదాము అనుకుంటే గనక తనకే ఎక్కువ దెబ్బ తగిలేలాంటి పరిస్థితి కనబడుతోంది. అంటే ఒక రకంగా జీసీసీ ఎఫెక్ట్తోనేమో యూరప్ దేశాలు అమెరికా అతి పెద్ద సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధం కాబోతుంటే ఇటు ఇరాన్ని ఇబ్బంది పెడదాము, చైనాని ఇబ్బంది పెడదాము అనుకుంటే కూడా ఆ ఎఫెక్ట్ చైనాతో పాటు మళ్ళీ అమెరికాకి ఇబ్బంది కలిగితే గనక దాదాపుగా 80 to 90% డ్యామేజ్ అమెరికాకి జరిగేలాంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. దీనినే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. యాక్చువల్లీ జియో పాలిటిక్స్లో కానీ లేదంటే బిజినెస్ టర్మినాలజీలో ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అంటే ఇక్కడ కొడితే ఎక్కడో దెబ్బ తగలడం అంటాం మనం తెలుగులో. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇంకెక్కడో లాగా, ఇక్కడ దెబ్బ కొడితే ఇంకెక్కడో తగలడం. ఇక్కడ నుంచి ఇది ఎక్కడికో తిరిగి వచ్చి ఈ సమస్య పెద్దదవ్వడం. చూడడానికి ఇక్కడ చిన్న సమస్యలానే ఉంటుంది. సో అమెరికా చేస్తున్నది అదే. హర్మూజ్ అనేది చిన్న సమస్య అని చెప్పి హర్మూజ్ మీదకి వెళ్ళడానికి ఏదైతే కాలు దూవుతుందో ఇది కాస్త మళ్ళీ అమెరికాకే రివర్స్ అయి కొట్టేలాంటి పరిస్థితికి కారణం కాబోతుంది. ఒక 15 రోజుల గ్యాప్ తర్వాత రెండో విడత చర్చలు సాగితే బాగుంటుందేమో అని అమెరికన్ కాంగ్రెస్ ఇవాళ వైట్ హౌస్లో ఒక చర్చ అలా జరుపుతుందో లేదో ఏమాత్రం దానిని బేఖాతరు చేయకుండా ఇలాగే దూకుడుగా వెళతాను అని ట్రంప్ ఇదే అనౌన్స్మెంట్లు చేస్తూ ఉన్నారు. అలాగే చైనాను కూడా ఇబ్బంది పెడతాను అంటున్నారు. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, నిన్న కూడా మాట్లాడుకున్నాం. అంటే మొన్న ఆయన అనౌన్స్ చేశారు చైనాకి 50% టారిఫ్స్ చేసేస్తాం, చైనా సైలెంట్గా ఉండకపోతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు కదా. ఈ వార్నింగ్ ఎఫెక్టే ఇప్పుడు హర్మూజ్ ఎఫెక్టే
చైనా ఆయిల్ ఇంపాక్ట్, ఆ ఆయిల్ ఇంపాక్టే అమెరికా మీద ఇంపాక్ట్. సో ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇదిలా ఉంటే ఇది చాలదన్నట్టుగా ఈ యుద్ధ సమయంలో ట్రంప్ గారు అనేక కామెడీలు చేస్తూ ఉన్నారు. ఆయన ట్రూత్ సోషల్, ఆయన ఓన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, సోషల్ ప్లాట్ఫామ్, ఆయన ఓన్ ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ఏదైతే ఉందో దాని ద్వారా అనేక పోస్టర్లు ఏవో పెడుతూ ఉంటారు.